పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మంత్రి రోజాకు నగరిలో ఎదురుగాలి. వైకాపాలో ఫైర్ బ్రాండ్ లేడీగా ఎదిగిన రోజా ఇటు స్వపక్షం అటు విపక్షం నుండి పోరు. మాజీ మంత్రి చెంగారెడ్డి కుటుంబం నుంచి గట్టి పోటీ. ఎమ్మెల్యే టికెట్ ఇవ్వొద్దంటూ సీఎంకు ఫిర్యాదులు. 2014లో 858 ఓట్లు, 2019లో 2708 ఓట్ల స్వల్ప గెలుపులు. ఎలాగైనా ఓడించి తీరాలని చంద్రబాబు ఎదురుచూపు. సూపర్ 6తో టీడీపీ చరిత్ర సృష్టిస్తుంది. వైకాపా అరాచక పాలనకు అంతిమ గడియలు. నిధులు విధులు లేని కుల కార్పొరేషన్లు ఎందుకు? ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి పెట్టండి. వ్యక్తిగత కక్షలతో కేసులు బనాయిస్తే చూస్తూ ఊరుకోం. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి హెచ్చరిక. ఆంధ్రప్రదేశ్లో కులగణనకు జగన్ గ్రీన్ సిగ్నల్. బీహార్ తరువాత రెండో రాష్ట్రంగా ఖ్యాతి. రాబో ఎన్నికలలో కులాల లెక్క కీలకం కానుందా? ఇక డీటెయిల్స్ చూస్తే, స్థానిక మదనపల్లిలో ఉన్న హోప్ మున్సిపల్ హై స్కూల్ కోటబడిలో నాణ్యత లేని భోజనం పెడుతున్న ఇంద్రాణిపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత విద్యార్థి సమైక్య AISF ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి ఆర్కే రోజాకు నగర నియోజకవర్గంలో సొంత పార్టీలోని ఎదురుగాలి వీస్తోంది. వచ్చే ఎన్నికల్లో రెడ్డి వర్గం నుండి గండం ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 పర్యాయాలు నగరం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా చక్రం తిప్పుతున్న రోజాకు చెక్ పెట్టాలని ఒక వర్గం ప్రయత్నం చేస్తోంది. రానున్న ఎన్నికల్లో ఆమెకు టికెట్ రాకుండా గట్టిగా అడ్డుపడుతోంది. ఒకవేళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చినా తామే రోజాని ఓడిస్తామని కూడా సంకేతాలను పార్టీ పెద్దలకు పంపుతోంది. దీంతో ఈసారి నగరంలో రోజా అభ్యర్థిత్వంపై డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రోజా వర్గీయులు మాత్రం చాలా ధీమాగా ఉంటున్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ధీటుగా పదునైన వ్యాఖ్యలతో రోజా ఇరుకున పెడుతున్నారు. రాష్ట్రంలోనే ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో ఒక ముఖ్యమైన తిరుగులేని నేతగా చలామణి అవుతున్నారు. అటువంటి రోజాను పక్కన పెడితే పార్టీకి నష్టమని ఆమె వర్గీయులు భావిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో రోజాకు టికెట్ రాకుండా ఆపడం ఎవరి తరం కాదని, ఆమె విజయాన్ని కూడా ఆపలేరని అంటున్నారు. మంత్రి రోజాకు నియోజకవర్గంలో తొలి నుంచి పార్టీలో వ్యతిరేక వర్గం ఉంది. అయినా ఆమెను కట్టడి చేయడంలో విఫలమవుతున్నారు. రోజా మంత్రి అయిన తర్వాత రాజకీయంగా దూసుకుపోతున్నారు. రాష్ట్రంలో ఏ మంత్రికి రానంత ప్రచారం రోజాకు వస్తోంది. రోజా ఒక సంచలనంగా వైసీపీ పార్టీలో పేరు పొందారు. అయితే సొంత నియోజకవర్గంలో మాత్రం అందరినీ కలుపుకొని పోలేకపోతున్నారు. నియోజకవర్గానికి చెందిన శ్రీశైల దేవస్థానం పాలక మండలి చైర్మన్ చక్రపాణి రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ KJ కుమార్ వర్గం రోజాను కట్టడి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆమెకు నియోజకవర్గంలో అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. రోజాను బాహాటంగానే విమర్శిస్తున్నారు, సవాల్ చేస్తున్నారు. 2 నెలల కిందట ముఖ్యమంత్రి జగన్ నగరికి వచ్చినప్పుడు రోజా ఫోటో లేకుండానే నియోజకవర్గంలో కటౌట్లు, బ్యానర్లు వెలిశాయి. మాజీ చైర్పర్సన్ శాంతిని, రోజాని జగన్ సర్దుబాటు చేయాలని ప్రయత్నం చేసినా కుదరలేదు. ఉప్పు నిప్పులాగా ఇరు వర్గాలు ఒకే పార్టీలోనే కొనసాగుతున్నాయి. నగరి నియోజకవర్గంలో ఆమెను వ్యతిరేకిస్తున్న వర్గం కూడా బలమైనదే. ఆమెకు టికెట్ ఇస్తే ఆ వర్గం మనస్ఫూర్తిగా పనిచేయకపోతే ఆమెకు ఓటమి తప్పదని నాయకులు భావిస్తున్నారు. నగరి మున్సిపాలిటీ మాజీ చైర్మన్ KJ కుమార్, శ్రీశైలం దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు రెడ్డివారి చక్రపాణి రెడ్డి రోజాను తొలి నుంచే వ్యతిరేకిస్తున్నారు. రోజా 2014లో కేవలం 858 ఓట్ల తేడాతో టీడీపీ అభ్యర్థి గాలి ముద్దుకృష్ణమనాయుడు పైన విజయం సాధించారు. 2019లో గాలి భానుప్రకాష్ పై 2708 ఓట్ల స్వల్ప ఆధిక్యం సాధించారు. ఈసారి కనీసం 1500 వైసీపీ ఓట్లు చీలినా ఆమె ఓడిపోక తప్పదని అంటున్నారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి రెడ్డివారి చెంగారెడ్డి కూతురు ఇందిరా ప్రియదర్శిని లేదా రెడ్డివారి చక్రపాణి రెడ్డికి టికెట్ ఇవ్వాలని జగన్ మీద ఒత్తిడి పెరుగుతోంది. చెంగారెడ్డి 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు. మంత్రిగా పనిచేశారు. నియోజకవర్గంలో ఆయనకు మంచి పట్టు ఉంది. చక్రపాణి రెడ్డి ఆయన అన్న కుమారుడే కాబట్టి రెడ్డివారి కుటుంబంలో ఒకరికి టికెట్ ఇస్తే మంచిదని సర్వేల్లో కూడా తెలిసిందని అంటున్నారు. ఇదిలా ఉండగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా రోజాను ఎలాగైనా ఓడించాలని పట్టుదలగా ఉన్నారు. అయితే ఇన్ఛార్జి గాలి భానుప్రకాష్ కంటే మెరుగైన అభ్యర్థిని అన్వేషిస్తున్నారు. ఆయనకు తన తల్లి మాజీ ఎమ్మెల్సీ సరస్వతమ్మ తమ్ముడు జగదీష్ వ్యతిరేకంగా ఉన్నారు. అలాగే నియోజకవర్గంలో పట్టు ఉన్న మాజీ
జిల్లా అధ్యక్షుడు గంధమనేని రమేష్ చంద్ర ప్రసాద్, రాష్ట్ర కార్యదర్శి పాకా రాజా, రాష్ట్ర మాజీ కార్యదర్శి ఏఎం రాధాకృష్ణ, సీనియర్ నాయకులు రవినాయుడు, రామానుజం, చలపతి తదితరులు భానుప్రకాష్ ను వ్యతిరేకిస్తున్నారు. దీంతో ధీటైన కొత్త అభ్యర్థి కోసం అన్వేషిస్తున్నారు. ఇటు సొంత పార్టీ, అటు వైరిపక్షం కూడా జిల్లాలో రోజా లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. ఇరు పక్షాలను ఎదుర్కొని రోజా రాజకీయంగా ఎలా నిలదొక్కుంటుందో వేచి చూడాల్సిందే. గ్రామ స్థాయిలో ఓటర్ లిస్ట్ ను పరిశీలించండి. టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. నిధులు విధులు లేని కుల కార్పొరేషన్లకు ఉత్సవ విగ్రహాలుగా చైర్మన్లు, డైరెక్టర్లు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని వేలిముద్రలు పెట్టిస్తున్న వాలంటీర్లపై ఫైర్. చింతపర్తిలో టీడీపీ జాతీయ నేత నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గజమాలతో ఘన స్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు. గ్రామ స్థాయిలో ఓటర్ లిస్టు ముసాయిదాను పరిశీలించి లేని వారి ఓట్లు తీసేయడంతో పాటు కొత్త ఓటర్ల నమోదు చేసి అవకతవకలను బిఎల్ఏలతో కలిసి సరిచేయాలని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. వాల్మీకిపురం మండలం చింతపర్తిలో టీడీపీ మండల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అనుబంధ సంఘాలు, గ్రామ అధ్యక్షులు, బూత్ కన్వీనర్లు, ఏజెంట్లు, నల్లారి అభిమానులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధిని ఆమడ దూరంలో పెట్టి వ్యక్తిగత కక్షలతో ప్రతిపక్షాలపై సంబంధం లేని కేసులు నమోదు చేస్తూ తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును ఢిల్లీలో తాకట్టు పెట్టిన జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పాలనపై పోరాడి రాష్ట్రంలో రామరాజ్యాన్ని స్థాపించి భావితరాల భవిష్యత్తుకు పునాదులు వేయాలన్నారు. అబద్దాల హామీలతో అధికారంలోకి వచ్చిన వైకాపా రాష్ట్రంలో ఇక స్థానం కోల్పోయిందని, జగన్మోహన్ రెడ్డి పరిపాలించే అర్హత కోల్పోయారని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వివిధ కార్పొరేషన్ల నిధులు పక్కదోవ పట్టించి కేవలం కంటితుడుపు కోసం నిధులు విధులు లేని కార్పొరేషన్లకు ఉత్సవ విగ్రహాలుగా చైర్మన్లు, డైరెక్టర్లను నియమించడం ఏంటని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పీలేరు నియోజకవర్గ బాధ్యులు నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి వైకాపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావాలని సచివాలయంలో వేలిముద్రలు పెట్టిస్తూ అక్రమాలకు పాల్పడుతున్న వాలంటీర్లపై ప్రజలు వ్యతిరేకించాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో గెలవలేమని తెలిసినా వైకాపా పలు రకాలుగా అక్రమాలకు పాల్పడితే ఊరుకునేది లేదని భీష్మించారు. మంచి నాయకులను ఎన్నుకోవటం, ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజల నిర్ణయం, అంతేగాని ప్రజల నిర్ణయాన్ని కాదనే హక్కు ఎవరికీ లేదన్నారు. బాబు షూరిటీ, భవిష్యత్తుకు గ్యారంటీ, వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని అన్నారు. మహిళల భద్రత, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని భరోసానిచ్చారు. వాటిని వైకాపా వ్యతిరేకించడం ఏంటని ప్రశ్నించారు. వైకాపా 4.5 ఏళ్లలో చేసింది ఏమీ లేదని, జగన్మోహన్ రెడ్డి ప్రజల ముందుకు రావడానికి భయపడి బస్సు యాత్ర చేపట్టడం సిగ్గుచేటని, ఏం సాధించారని బస్సు యాత్ర చేస్తున్నారో చెప్పండి అంటూ ప్రశ్నించారు. మా పైన కానీ మీ పైన కానీ ఎన్ని తప్పుడు కేసులు పెట్టించినారు. ఎమ్మెల్యే కానీ, ఈ ఎంపీ కానీ, మినిస్టర్ కానీ అందరూ తప్పుడు కేసులు మనపై పెట్టించారు. ఖచ్చితంగా వాళ్ళకు ప్రజల్లో పలుకుబడి లేదు. పలుకుబడి ఉంటే కేసులు పెట్టాల్సిన అవసరం కాదు. చంద్రబాబు గారి పైన సంబంధం లేని కేసులు పెడుతున్నారు. బట్ట కాల్సి మొబైల్ వేస్తూ ఉన్నారు. ఇది బట్ట కాల్సి మొబైల్ వేస్తూ ఉన్నారు. మీరే మనం చూసుకోవాలంటే చంద్రబాబు గారిపై ఎన్ని కేసులు ఇప్పుడు 6 కేసులు పెట్టారు. ఏమంటే ఆయన ఎదుర్కోలేక ప్రజలు ఓటు వేసే ఉండే కేసులు అక్కడ ఏదో భయభ్రాంతులు చేసి ప్రజలను అందరినీ భయభ్రాంతులు చేసి ఓట్లు తెప్పించుకోవాలనేది ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ ప్రభుత్వం. నిన్న బీటెక్ రవి పులివేందులలో కూడా కేసులు పెట్టే స్థాయి చెప్పండి. పులివేందులలో కూడా గెలవలేమనే స్థాయి కూడా మనకు తెలియదు. లేకపోతే తప్పుడు కేసులు పెట్టాల్సిన అవసరం ఉంది. నిన్న పొద్దుటూరులో ప్రవీణ్ కుమార్ రెడ్డి పైన ఒక కేసు, మన పైన 140 మంది పైన కేసులు, కుమ్మనూరులో కేసులు, ఎక్కడ చూసినా ఇదే అరాచకం. ఖచ్చితంగా సీరియస్గా తీసుకోండి. గ్రామాల్లో కూడా ఇప్పుడు నుంచి మనం జాగ్రత్తగా చేసుకోవాలా. నేను కూడా డోర్ టు డోర్ తిరుగుతున్నా. 17, 18, 19 20 కలిపి పెట్టుకున్నాం. సాయంత్రము మార్నింగ్ పీలర్ పెట్టుకున్నా డోర్ టు డోర్. ఈ రోజు రేపు మొన్నటి ఈ ఓటర్ లిస్టు ఇంకోటి వాయిల్పాడులో ఖచ్చితంగా దొంగలు ఉన్నాయి. వాయిల్పాడు మండలానికి సంబంధించి మెయిన్ వాయిల్పాడు టౌన్లో ఉంటాయి. అండర్ ఏజ్ వయసు లేనివి ఖచ్చితంగా చూడండి. ప్రతి ఓటు చూడండి. 2500 ఓట్లు డబుల్ ఎంట్రీలు వచ్చినాయి ఇప్పుడు తేలినాయి మన దగ్గర. అంటే తిరుపతి ఒక ఓటు, పీలేరు ఒక ఓటు, కేవీపీలో ఒక ఓటు, పీలేరు ఒక ఓటు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఇవాల్టి నుండి కులాల సర్వే ప్రారంభిస్తోంది. వాలంటీర్లను ఇంటింటికి పంపి కులాల వివరాలతో పాటు సామాజిక పరిస్థితుల్ని కూడా తెలుసుకోబోతోంది. బీహార్ రాష్ట్రం తర్వాత కులగణన చేస్తున్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి గడిస్తోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేరు చిరస్థాయిగా నిలిచిపోనుంది. ఇందులో భాగంగా ఇవాళ ఎంపిక చేసి 5 ప్రాంతాల్లో ఈ సర్వే మొదలు కాబోతోంది.
అనంతరం క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 నెలల వ్యవధిలో ఈ సర్వేను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. దీంతో బీహార్ తర్వాత కులాల సర్వే నిర్వహిస్తున్న రెండో రాష్ట్రంగా ఏపీ రికార్డుల్లో చోటు సంపాదిస్తోంది. ఏపీలో కులాల సర్వే కోసం ప్రభుత్వం కొన్ని ముందస్తు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ఇవాల్టి నుంచి అన్ని కలెక్టరేట్లలో కుల సంఘాల ప్రతినిధులు, మేధావులు, విద్యావంతుల నుంచి సూచనలు, సలహాలు తీసుకోబోతోంది. వారు ఇచ్చిన సలహాల ఆధారంగా కులాల సర్వే అమలులో మార్పులు, చేర్పులు చేయబోతోంది. అలాగే ఈ నెల 17న అంటే ఎల్లుండే రాజమండ్రి, కర్నూలులో, 20న విశాఖ, విజయవాడలో, 24న తిరుపతిలో కులాల సర్వేపై ప్రాంతీయ సదస్సులు కూడా ఏర్పాటు చేస్తోంది. అదే సమయంలో ఇవాల్టి నుంచి 2 రోజుల పాటు ఎంపిక చేసిన 5 గ్రామ సచివాలయాల పరిధిలో కులాల సర్వేను పైలట్ ప్రాజెక్టుగా చేపట్టబోతోంది. ఇక్కడ ఎదురైన అనుభవాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా సర్వేను విస్తరిస్తారు. ఇలా 2 నెలల్లో కుల గణనను పూర్తి చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ లెక్కన జనవరి చివరి నాటికి ఈ సర్వే పూర్తి కావటం ఖాయం. అంటే సరిగ్గా ఎన్నికల నోటిఫికేషన్కు ముందు ఈ సర్వే ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే బీహార్లో జరిగిన కులాల సర్వే ఫలితాల ప్రకటన తర్వాత దేశవ్యాప్తంగా ఇలాంటి సర్వేలు జరగాలన్న చర్చ పెరుగుతోంది. దీంతో విపక్ష ఇండియా కూటమి కూడా తాము అధికారంలోకి వస్తే సమగ్ర కులగణన చేపడతామన్న హామీ ఇస్తోంది. దీని ప్రభావం ఇప్పటికే ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 5 రాష్ట్రాల్లో కనిపిస్తోంది. అలాగే గతంలో బీహార్లో నిర్వహించిన సర్వేకు సుప్రీంకోర్టు కూడా అభ్యంతరాలు చెప్పకపోవడంతో కేంద్రంలో బీజేపీ కూడా ఇరుకున పడింది. ఇప్పుడు బీజేపీ మిత్రపక్షంగా ఉన్న వైసీపీ ఏపీలో కులాల సర్వే పూర్తి చేస్తే ఆ ప్రభావం ఖచ్చితంగా వచ్చే ఎన్నికలపై పడుతుంది. ప్రఖ్యాత ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నందు యుఐపాత్ అను అంతర్జాతీయ సాఫ్ట్వేర్ కంపెనీతో కలిసి హ్యాక్ ఏ బ్యాట్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తెలియజేశారు. ఇందులో రోబోటిక్ ప్రాసెస్ ఆటోమేషన్ తో విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక ప్రత్యేకమైన మరియు ఉత్తేజకరమైన అవకాశం ఉందని వారు తెలిపారు. ఈ హ్యాకథాన్లో సుమారు 500 మంది వివిధ బ్రాంచీలకు చెందిన విద్యార్థులు ఇందులో పాల్గొన్నట్లు ఆయన అన్నారు. ఇందుకు గాను యుఐపాత్ కంపెనీ వారు అంతర్జాతీయ స్థాయిలో తమ కళాశాలను టాప్ 10లో ఛాంపియన్షిప్లలో ఒకరిగా గుర్తించిందని, ఇందుకు గాను కళాశాలకు జ్ఞాపికను అందజేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీటెక్ చివరి సంవత్సరం సైబర్ సెక్యూరిటీ చదువుతున్న మహమ్మద్ మతీన్ స్టూడెంట్ డెవలపర్ ఛాంపియన్గా వ్యవహరించినట్లు ఆయన చెప్పారు. ఈ హ్యాకథాన్ ఇంతటి ఘనత సాధించడానికి దోహదపడిన సీనియర్ మేనేజ్మెంట్ ఇంటర్నేషనల్ సెల్ యు విజయలక్ష్మి, సైబర్ సెక్యూరిటీ విభాగాధిపతి డాక్టర్ గంగదేవి, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాధిపతి డాక్టర్ శ్రీదేవికి మరియు అధ్యాపకులకు అభినందనలు తెలియజేశారు. ఉర్దూ భాషాభివృద్ధికి కృషి చేసి ఇటీవల ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డులు అందుకున్న అవార్డుల గ్రహీతలను ఘనంగా సన్మానించిన మదనపల్లె ఎమ్మెల్యే నవాజ్ బాషా, బీజేపీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, విజయభారతి విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ సేతులు. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అబ్దుల్ హక్ జాతీయ అవార్డు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు అందుకున్న బాబా ఫక్రుద్దీన్ అలియాస్ కమర్ అమీని, పఠాన్ మహమ్మద్ ఖాన్లను బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యే మహమ్మద్ నవాజ్ బాషా అభినందించారు. ఉర్దూ భాషాభివృద్ధి, మైనార్టీల సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో భాగంగానే జాతీయ విద్యా దినోత్సవం నాడు పట్టణానికి చెందిన ఇద్దరికి అవార్డులు ఇవ్వటం సంతోషదాయకమన్నారు. ఉర్దూ భాషాభివృద్ధి కోసం మరింత కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే నవాజ్ బాషా అవార్డు గ్రహీతలను కోరారు. అలాగే స్థానిక విజయభారతి స్కూల్లో జరిగిన కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకులు చల్లపల్లి నరసింహారెడ్డి, విజయభారతి పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ సేతు, ప్రముఖ వైద్యులు డాక్టర్ అజ్మతుల్లా ఖాన్లు మహమ్మద్ ఖాన్ను అభినందించారు. విద్యారంగానికి మహమ్మద్ ఖాన్ చేసిన సేవలను కొనియాడారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నాయకులు చంద్రయాన్గుట్ట నియోజకవర్గంలో బోయ నగేష్ గెలుపు కోసం మదనపల్లె కాంగ్రెస్ పార్టీ బాధ్యులు ఎస్ రెడ్డి సాహెబ్ నేతృత్వంలో పలువురు నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీతోనే దేశ భవిష్యత్తు భద్రమని ఓటర్లను అభ్యర్థించారు. స్వచ్ఛమైన, నీతివంతమైన ప్రజాస్వామ్య లౌకిక పాలనకు కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని వారు కోరారు. చంద్రయాన్ గుట్ట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయ నగేష్ గెలుపు సాధిస్తారని మదనపల్లి నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ధీమా వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మదనపల్లె కాంగ్రెస్ పార్టీ మదనపల్లి నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో సురేంద్ర రెడ్డి, మహబూబ్ పేర్, గుల్షన్ పాల్గొన్నారు. హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో ఎంఐఎం అజరుద్దీన్ ఓవైసీ ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రయాన్ గుట్ట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో ఉన్న బోయ నాగేష్
నాగేష్ గెలుపు కోసం మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని ఓటర్లకు వివరిస్తూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోయ నగేష్ను గెలిపించాలని ఓటర్లకు తెలియజేస్తూ ప్రచారం నిర్వహించారు. మదనపల్లె కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్తో పాటు కర్నూలు జిల్లా పత్తికొండ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బోయ క్రాంతినాయుడు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.